ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8:45 తర్వాత ఒక వార్త మీకు అందబోతోంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఎటువంటి వార్త మీకు అందబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చని విషయం. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి చూస్తే కనుక రాత్రి 8:45 తర్వాత మీ చిన్ననాటి మిత్రులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క గ్రామస్తులు అంటే మీరు చిన్నప్పుడు కలిసి చదువుకున్న వ్యక్తులు లేదా కలిసి ఒకే చోట ఉన్న వ్యక్తుల గురించి ఒక విచారకరమైన వార్త మీకు అందబోతుంది. ఇది మీకు కొంత బాధను కలిగించేటటువంటి అంశం. వారి గురించి ఆ భగవంతుని ప్రార్థించండి. వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం కావచ్చు లేదా సమస్య కావచ్చు, దాని నుండి కాపాడమని ఆ భగవంతుని వారి తరపున మీరు వేడుకోండి. ఖచ్చితంగా ఆ ప్రమాదం నుండి ఆ భగవంతుడే వారిని కాపాడతాడు. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ తోటి ఉద్యోగస్తులు ఒకరి నుండి మీరు ఒక నిరుత్సాహపరిచే వార్తనైతే వినబోతున్నారు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి సంబంధించి వారి యొక్క ఆర్థిక వృద్ధికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క సంతానం యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఒక చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 70-80 ఏళ్ల పైబడిన మిథున రాశి వ్యక్తులకి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారిని వేధించవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం. మీరు అజాగ్రత్తగా ఉండటం వల్ల సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మిథున రాశి వారు కుల వృత్తులు చేస్తున్న వారికి ఈరోజు అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. మీ యొక్క వృత్తి జీవితంలో మీరు కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. ఇది మీ యొక్క వృత్తి జీవితాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తుంది. అలాగే ఉద్యోగార్థులకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం కూడా రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం అనేది మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించండి. దుర్గా చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా పఠించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.